నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఛానల్. వైసీపీ నేత మాజీ మంత్రి విడుదల రజని చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్‌లో కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తూ వ్యాఖ్యలు చేస్తుంది. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో మహిళలకు రక్షణ ఉందంట. మహిళలు మహారాణిలాగా చూసుకున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారని రజని వ్యాఖ్యలను అసలు ఏ విధంగా చూడాలి? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన దగ్గర స్టూడియోలో ఉన్నారు. పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి విషయం తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మహిళలకి రక్షణ మంచిగా ఉందంట. తర్వాత ఏమో మహారాణుల్లాగా చూసుకున్నారంట మహిళల్ని. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి ఇబ్బందిగా ఉందంట. చాలా కష్టంగా ఉందని విడతల రజని వ్యాఖ్యలు చేస్తుంది. ఆవిడకి విడుదల రజనీకి అసలు వినపడుతుందా కనపడుతుందా ఫస్ట్ చెక్ చేయించుకోవాలి. ఆవిడ ఎందుకు అనాల్సి వస్తుందంటే ఈ మాటలో జగన్మోహన్ రెడ్డి నిజంగా మహిళల్ని మహారాణుల్లాగా చూసుకున్నాడనంటే మరి షర్మిల పరిస్థితి ఏంటి, వైఎస్ విజయలక్ష్మి గారి పరిస్థితి ఏంటి? ఒకానొకప్పుడు మరి ఈయన మీద కూడా వాళ్ళ భార్య అయిన భారతీ రెడ్డి గారు గృహహింస చట్టం కింద కేసు పెట్టింది అనేది నిజం కాదా? నువ్వు మహిళల్ని ఎక్కడ మరి మంచిగా వాళ్ళ వైపు నిలబడ్డావు, ఎక్కడ వాళ్ళ కోసం ఒక మంచి పని చేశానని చూపించమనండి. ఎక్కడైనా ఉందా? మహిళల మీద దాడులు, ఏదైనా రేపులు జరిగి ఇబ్బందికి గురైతే రాష్ట్రంలో ఆ విషయాలు ఆయనతో చెప్పకూడదు. ఆయనకు ఉపయోగపడే చెప్పాలి, డబ్బులు వచ్చాయే చెప్పాలి. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పార్టీ పదవి నుంచి తల్లిని పక్కన పడేసి ఆ చెల్లికి కూడా ఒక పదవి ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ఎంపీనో ఎమ్మెల్యేనో చెల్లిని కూడా దూరం పెట్టేసి ఈ రోజున ఈయన మహిళలకి పెద్దపీట వేస్తాడు, మహిళల్ని మహారాణులా చూస్తాడు అని అంటే విడుదల రజని జగన్మోహన్ రెడ్డికి చిడతలు కొడుతుంది అనేది అర్థమవుతుంది. మరి అంతే కదా, ఆవిడ కొట్టే చిడతలు ఇవే. తానా అంటే తందానా అంటూ వీళ్ళందరూ ఈ రోజున మహిళా సాధికారత గురించి ఏం జరుగుతుంది, మరి కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా మహిళలందరూ కూడా వెళ్ళి ఢిల్లీలో ఏ విధంగా దాన్ని వీక్షించారు, ఆ సభని ఎంత గొప్పగా దాని గురించి 30 సంవత్సరాల నిరీక్షణ తర్వాత మహిళలకి మరి ఈ రోజున ఒక సాధికారత ఏర్పడింది, మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాం, మహిళలం ఎంతో గౌరవంగా ఈ రోజున ఉండబోతున్నాం అనేది గొప్పగా మరి చెప్పుకుంటుంటే ఇప్పుడు చెప్పారు మోడీ గారు, చాలా స్ట్రాంగ్గా చెప్పారు. ఎక్కడ ఎవ్వరికి కూడా ఎటువంటి కొరత రానివ్వను, నాది హామీ, నేను ఇస్తాను దానికి హామీ, నాది రెస్పాన్సిబిలిటీ అయినా అంత గొప్పగా చెప్తే అందరూ కూడా దాన్ని ఎంతో చాలా అట్టహాసంగా అందరూ సంబరాలు జరుపుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఈ రోజున ఈవిడొచ్చి మోడీ గారిది కూడా కాదు, ఆ క్రెడిట్ అంతా మా జగన్ అన్నదేనని చెప్తుంది. ఇది అసలైన కామెడీ అంటే. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? తల్లిని చెల్లిని బయటికి గెంటేశాడు, మేనగోడలకి రావాల్సిన ఆస్తిని కొట్టేశాడు, 36,000 మంది మహిళల తాళిబొట్లు తెంచాడు కల్తీ మద్యంతో. అది గుర్తుపెట్టుకోవాలి. ఎంత ఘోరం! ఆడపిల్ల గంజాయి అలవాటు చేసి అమ్మాయిని శారీరకంగా వాడుకున్నారని 14 సంవత్సరాల వయసులో తల్లి ఎంత బాధపడుతూ వచ్చి లోకేష్ గారి దగ్గర చెప్పింది. ఎంత దుర్మార్గం అది! మీ దగ్గర మహిళలకు రక్షణ ఉందా? ఎలాంటి రక్షణ కల్పించారో చెప్పాలి విడుదల రజని. జగన్మోహన్ రెడ్డి ఇంటి కోతవీడి దూరంలో మహిళ మీద అఘాయిత్యానికి పాల్పడితే మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? పిన్నతల్లి తాలిబొట్టు తెంచిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున బాబాయ్ కూతురైన ఒక ఆడపిల్లకే నువ్వు న్యాయం చేయలేక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏం వెలగబెట్టావు? నువ్వు ఏం చేశావు? నువ్వు రాజ్యాధికారం ఇస్తే నువ్వేం చేశావు అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పలేడు. ఎంత దోచుకున్నాడు, ఎంత దోచుకున్నాడు, అందరు కలిసి ఎంత పంచుకున్నారో అయితే లెక్కలు ఉంటాయి, కానీ మరి ఇంకేదైనా అడిగితే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అనేది మాత్రం బాగా చెప్తారు. వీళ్ళు ఆడపిల్లని బాంబే నుంచి తీసుకొచ్చి నిర్దాక్షిణంగా బంధించి ఆ అమ్మాయికి మెన్సెన్స్ టైంలో శానిటరీ ప్యాడ్ కూడా ఇవ్వకుండా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు ఈ నీచులు. ఏ విధంగా చెప్పాలి దాని గురించి? దానికి విడుదల రజని సమాధానం చెప్పిద్దా? మహిళలంటే ఏంటి, వాళ్ళు సృష్టికి రూపం. అట్లాంటి మహిళల పట్ల మీరు ఎంత అమానుషంగా ప్రవర్తించారు, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు. అమరావతి మహిళా రైతులను ఏమన్నారు? వేశ్యల రాజధాని అన్నారు వీళ్ళ ఛానల్లో. మరి వీళ్ళ దుర్మార్గానికి అంతుందా? ఆ రోజున ఎక్కడికి వెళ్ళింది విడుదల రజని? చెప్పమనండి సమాధానం. విడుదల రజనీకి నిజంగా చెవులు పనిచేస్తుంటే, కళ్ళు పనిచేస్తుంటే, ఆ బుర్రలో గుజ్జుంటే ఇలాంటివన్నీ గుర్తు చేసుకోవాలి, సమాధానం చెప్పాలి బయటకు వచ్చి. అసెంబ్లీ సాక్షిగా మనుషుల్ని పుట్టుక గురించి మాట్లాడుతూ మహిళల క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తుంటే మరి ఏ విధంగా చెప్తుంది విడుదల రజని? అప్పుడు ఎక్కడికి వెళ్ళింది? అమరావతి మహిళల రైతుల్ని పొత్తి కడుపుల మీద బూట్లు కాలుతో తంతుంటే వాళ్ళ శరీర భాగాలు తాకని ప్లేసుల్లో తాకి గిచ్చి రక్కి వాళ్ళని ఈడ్చుకెళ్తుంటే జుట్టు పట్టుకొని రోడ్ల మీద ఆ రోజున ఎక్కడికి వెళ్ళింది? కోతవీడు దూరంలోనే కదా ఉంది అమరావతి రైతులకి. బుద్ధి ఉందా రజనీకి? జ్ఞానం ఉందా? నీకు పని చేయట్లేదా బుర్ర? నువ్వు అసలు ఆడపుట్టక పుట్టావా అని అడగాలనిపిస్తుంది ఈ రోజున. కడుపులో మండిపోతుంది ఈ రోజున. ఎందుకంటే ఒక మహిళ అయ్యుండి జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ మహిళల్ని మహారాణుల్లాగా చూశాడు అంటంటే మరి మండదా కడుపులో?
ఎంత కోపం వస్తుంది. ఎన్ని రకాల అఘాయిత్యాలు చేశారు మీరు అధికారంలో ఉన్నప్పుడు. మహిళల్ని మహిళల్లా చూసారా? వీళ్ళ వాలంటీర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఎన్ని రకాలుగా. పిన్నెల రామకృష్ణారెడ్డి అఘాయిత్యాలు ఎన్ని ఉన్నాయి, ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అఘాయిత్యాలు ఎన్ని ఉన్నాయి, సజ్జల రామకృష్ణారెడ్డి. మరి వీళ్ళు సోషల్ మీడియాలో ఫోటో మార్ఫింగుల దగ్గర నుండి నిర్దాక్షిణంగా అసలు మహిళల పట్ల మాట్లాడకూడని మాటలన్నీ ఈ రోజుకి కూడా మనం వీడియోలు కామెంట్ల కింద చూస్తున్నామే. నీచాతి నీచమైన ఈ నికృష్టుల భాషని, ఈ పిల్ల సైకోలు మాట్లాడేవన్నీ కూడా మరి రజనీకి తెలియట్లేదా? ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మహిళలను అంత గొప్పగా చూశాడు? ఈ రోజున ఇంట్లో తల్లికి చెల్లికే న్యాయం చేయలేని వ్యక్తి మహిళల్ని మహారాణుల్లా చూశాడంటే ఎవరైనా నమ్ముతారా? నవ్వుతారు ఎవరైనా సరే. జగన్మోహన్ రెడ్డి మహిళల్ని ఏ రోజైనా గౌరవం ఇచ్చాడా అంటే ఇవ్వలేదని చెప్పి చెప్పడానికి ఇన్ని నిదర్శనాలు ఉన్నాయి. కాబట్టి నోరు కాస్త అదుపులో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గురించి ఏదైనా మాట్లాడాలంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. మరి కూటమి ప్రభుత్వం అగత్యాలు జరుగుతున్నా పట్టించుకోవట్లేదని అంటుంది. మరి ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? మరి ఏం జరిగినాయి ఆవిడ అవి కూడా చెప్పాలి. ఏం జరిగినాయి, దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు, తీసుకోపోతే వీళ్ళు ఏం చేశారు? మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి వాళ్ళని ఆదుకున్నాడా? జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ కేసులను సాల్వ్ చేశాడా? జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ ఫ్యామిలీకి భరోసాగా ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇదిగో నేను హామీ, నేను ఉంటాను మీకు అండగా అని చెప్పి చెప్పాడా? వాళ్ళకి ఏమైనా డబ్బు సహాయం చేశాడా? ఏం చేశాడు? అది కూడా చెప్పాలిగా. ఈ రోజున అన్నగానే సరికాదు, ఆ మాట అంటే సరిపోదు కదా, దానికి తగ్గ ఆధారాలు ఉండాలి. మనం ఇన్ని ఆధారాలు చెప్పాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మహిళల కంటే ఇన్ని చెప్పాం. చేసిన అఘాయిత్యాలు అకృత్యాలు అన్నీ ఇన్ని కాదని మరి వీళ్ళు కూడా చెప్పాలి. కాబట్టి ఈ రోజున కూటమి ప్రభుత్వం నిన్నటి రోజున చూస్తే 75% 50 మంది మహిళలకి పోస్టులు ఇవ్వటం కానివ్వండి, అందరికీ ఎన్ని రకాలుగా మరి ఎన్ని విధాలుగా వాళ్ళని ముందు నిలబెట్టాలి. ఇప్పుడు డ్వాక్రా గ్రూప్ ఎవరు పెట్టారు? నారా చంద్రబాబు నాయుడు గారు కదా. మరి మహిళల పట్ల ఎంత గౌరవంగా వాళ్ళు మరి ఆడపిల్లల చదువుల కోసం 97లోనే పిల్లల్ని స్కూల్ మానిపిస్తున్నారని చెప్పి సైకిళ్ళు పంచారు, వాళ్ళ చదువును ప్రోత్సహించారు, వాళ్ళకంటూ ఒక భద్రత ఉండాలి అని చెప్పేసి చట్టాలను తీసుకొచ్చారు. ఎంత గొప్పగా వాళ్ళకి ఈ రోజున మధ్యాహ్న భోజన పథకంలో ప్రోటీన్ ఫుడ్ కానివ్వండి, రక్తహీనత గురించి కానివ్వండి, వాళ్ళకి శానిటరీ ప్యాడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఏం కావాలి? ఇంకా ఇంత గొప్పగా ఇంట్లో తల్లి ఎంత వాళ్ళకి సెక్యూర్ చేస్తుందో అంత గొప్పగా వీళ్ళు ఈ రోజున మరి చేస్తున్నారు. తల్లిదండ్రులతో టీచర్లతో మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. 1 కాదు 2 కాదు, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే మరి అంత గొప్పగా ఈ రోజున రాష్ట్రంలో మహిళలకి భద్రత కల్పిస్తూ ఎక్కడైనా ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి జరిగితే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అదే వారు చివరి రోజున అదే జరుగుతుంది కదా. వాళ్ళంతటి వాళ్లే ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటున్నారు. చేసిన తప్పుకి పశ్చాత్తాపం ఏం చేయాలో అర్థం కాక ఒకవైపు పోలీసు గాలింపు, ఇంకోవైపు ఇంట్లో వాళ్ళు కూడా బయటికి నెట్టేసిన పరిస్థితి. ఇంకెటిపోతాడు వాడు? చచ్చినట్టు ఏ నుయ్యో గొయ్యో చూసుకొని చచ్చిపోతున్నాడు. మనం చూసాం ఈ మధ్యకాలంలో అమ్మాయిల మీద ఎవరైనా ఇట్లాంటి అఘాయిత్యాలు చేసిన వాళ్ళందరూ చెరువులో పడేవాడు, బాయిలో పడేవాడు, ఇంకో చోట పడేవాడు చనిపోయారు. కాబట్టి ఇలాంటివి పనిష్మెంట్ అనేది జగన్మోహన్ రెడ్డి కాలంలో ఎక్కడ జరిగింది? వాళ్ళ సొంత ఎమ్మెల్యే ఇంటికి వచ్చిన పని అమ్మాయి మీద అఘాయిత్యం. వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు ఏం చేశాడో చూసాను, డ్రైవర్ని హత్య చేసి. మరి ఎన్ని విధాలుగా వాళ్ళ అంబటి రాంబాబు మరి ఏ విధంగా ఫోన్ కాల్స్ మాట్లాడాడు, వాళ్ళ అవంతి శ్రీనివాస్ గంట అరగంట ఎలా మాట్లాడారు. వీళ్ళు ఈ రోజున మహిళల గురించి అసలు వాళ్ళ ప్రోగ్రాం పెడితే ఆ రోజా మీద జనాలు ఏంటమ్మా అలా పడతారు? చూసాం కదా మనం. ఆ మహిళ ఉంది, మనం అలా నెట్టుకోకూడదు, తోసుకోకూడదు, కొంచెం ఆవిడ దూరంగా నిలబడాలన్న జ్ఞానమే లేదు వాళ్ళకి. కాబట్టి వీళ్ళు మాట్లాడేటప్పుడు ఏ ప్రభుత్వం ఏ విధంగా ఉంది, మహిళల్ని ఎవరు గౌరవించారు, గౌరవంగా చూశారు, అసలు అలా చెప్పుకుంటూ వెళ్తే మరి టీడీపీ వ్యవస్థాపకుడైన మరి నందమూరి తారక రామారావు గారు మహిళలకి 50% మరి వాళ్ళకి ఆస్తిలో వాటా అని చెప్పింది ఆయనే. ఆడపడుచు లాంఛనాలు అప్పుడు మహిళల్ని ఏ విధంగా మరి వాళ్ళకంటూ వంటింటి కుందేళ్ళ ఉండకూడదు, వాళ్ళు కూడా బయటికి రావాలి, ఉద్యోగాలు చేయాలి. ఈ రోజున ఇంజనీరింగ్ ఎంతమంది చదివి పిల్లలు సాఫ్ట్వేర్ టెక్నాలజీలో ఉన్నారు చెప్పండి? అదంతా నారా చంద్రబాబు నాయుడు గారు దయ కాదా? ఆ రోజున ఆయన ఎంతో గొప్పగా ఆలోచించి పిల్లలు 10th క్లాస్తోనే పరిమితం అవ్వకూడదు, ఇంకా పై చదువులకు వెళ్ళాలి, వాళ్ళు ఇంటి ఆడపిల్లలుగానే కాదు మరి బయటికి వెళ్తే తిరగబడితే పులిలా కూడా మారాలి. మరి అంతే కదా. ఈ రోజున ఒక అమ్మాయి పెళ్లి చేసి పంపించాం, ఆ అమ్మాయి మంచి చదువు లేకుండా ఉంటే గనక మరి తనకి ఏదన్నా ప్రాబ్లం అయితే ఏ విధంగా బ్రతకగలిగి తన కాళ్ళ మీద ఎవరెవరి మీద డిపెండ్ అవ్వాలి కదా. అలా లేకుండా ఇండిపెండెంట్ గా బ్రతకగలిగే ఒక ధైర్యాన్ని కూటమి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఇచ్చింది. మరి అదే కదా కావాలి ఎవరికైనా. కాబట్టి ఆ ధైర్యాన్ని, ఆ భరోసాని, వాళ్ళ కండని, గౌరవాన్ని దాంతో పాటు ఇచ్చినప్పుడే మహిళల్ని మహారాణుల్లా చూశారు అని చెప్పుకునే అర్హత ఉండిద్ది. వీళ్ళకి కాదు. థ్యాంక్ యూ. నమస్తే.